అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరు చాలా సంతోషంగా ఉన్నారని, దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదమును పొందుకొని ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈ దినము ఒక అంశము, పారిపోయేలా చేసిన ప్రజల ఎదుటే ప్రత్యేకముగా నిలబడినటువంటి వ్యక్తి జీవితాన్ని నేను తెలియజేయబోచున్నాను. నేను ఈ మాటలు చెప్పుచుండగా దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు కదా, చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినుగాక అని. ఈ యొక్క దేవుడు నాలో నుంచి దేవుని ఆత్మతో మాట్లాడుచుండగా ప్రతి ఒక్క ఆత్మను దర్శించి వారి జీవితాలను ఈ క్షణమే స్వస్థపరిచి అనేక మందికి ఆశీర్వదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు. అతని పేరు యోప్తా. అతను ఒక వేశ్య కుమారుడు, సహోదరుల చేత అవమానపరచబడినవాడు. ఆ సహోదరులు అంటారు, నీవు ఒక అన్య స్త్రీకి పుట్టినవాడవు, మా ఇంట్లో నీకు స్వాస్థ్యము లేదు అని తనకి రావాల్సినటువంటి ఆ స్వాస్థ్యం కూడా ఇవ్వకుండా తన సొంత దేశంను విడిచిపెట్టేలాగా పారిపోయే విధంగా ఆ యొక్క దేశ ప్రజలు, ఆ సహోదరులు అతన్ని ఎంతగానో హింసిస్తారు, బాధ పెడతారు ఆ మాటల చేత, వారి ప్రవర్తన చేత. కాబట్టి వెంటనే యోప్తా ఇంకా ఈ దేశంలో నేను ఉండడం మంచిది కాదు అని తన సొంత ప్రదేశాన్ని, సొంత దేశాన్ని, సొంత ప్రజలను విడిచిపెట్టి టోబు దేశంకు వెళ్ళిపోతాడు. అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ టోబు దేశంలో అల్లరి జనంతో అతను సంచరిస్తాడు. చూసారా, అతను వెళ్ళి వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అల్లరి జనం తనకు సావాసంగా ఏర్పడతారు. కాబట్టి తను అల్లరి జనంతో తిరుగుతూ ఉంటాడు. ఇలా ఉండగా, ఇతని జీవితం ఇలా ఉండగా కొద్ది రోజులైన తర్వాత, కొద్ది దినములైన తర్వాత ఒకసారి న్యాయాధిపతులు 10వ అధ్యాయం 9వ వచనం చివరి మాట ఒకసారి చూసుకుందాము. ఇశ్రాయేలీలకు మిక్కిలి శ్రమ కలిగెను. చూడండి, ఈ యొక్క ఇశ్రాయేలులు ఎవరంటే, ఈ గిలాదు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులకు మిక్కిలి శ్రమ కలిగి ఉన్నది. ఎందుకంటే వీరు దేవుడికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు. ఆ వ్యతిరేకమైన జీవితంలో ఇంకా ఏదైనా కావచ్చు, ఒకరినొకరు కొట్టుకోవడాలా, తిట్టుకోవడాలా, ఇంకా ఏదైనా వ్యసనాలు, ఇంకా అటువంటి జీవితం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. విగ్రహారాధనలు చేయడము, అన్య కార్యక్రమాలు చేయడము, విచ్చలవిడి జీవితం జీవిస్తున్నప్పుడు వీళ్ళకి మిక్కిలి శ్రమ కలిగి ఉన్నదంట. చూడండి, ఆ మిక్కిలి శ్రమలో ఇంకా ఆ ప్రజలు తమ తప్పును వారు తెలుసుకొని, అయ్యా మరి మా జీవితం ఏమైందో ఒక్కసారి చూడండి అయ్యా అని వారు ప్రార్థించినప్పుడు, న్యాయాధిపతులు 10వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. దేవుని యొక్క ఆత్మ ఇశ్రాయేలులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయేను. దేవుడు ఎంత అసలు గొప్ప దేవుడో చూడండి, దయగలిగిన దేవుడో చూడండి. వారు అంత దేవుడికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, వారు శ్రమ కలిగి మళ్ళా దేవుని ప్రార్థించినప్పుడు, దేవుని యొక్క ఆత్మ వారికి కలిగినటువంటి ఆ బాధను, ఆ శ్రమను చూసి సహింపలేకపోయాడంట. ఎంతగానో బాధపడ్డాడంట. చూడండి ఎంత గొప్ప దేవుడు. మనం కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూచి మన బాధను సహింపలేక ఉన్న దేవుడు. కాబట్టి మనం త్వరగా దేవుని తట్టు తిరిగి ఇంకా దేవుని యొక్క గుణములతో మనం ఆయన ప్రకారం మనం జీవించాలని నేను కోరుకొని ఉంటున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. అలా ఈ రీతిగా వారి జీవితం ఇలా సాగుతున్నప్పుడు ఆ ప్రజలు ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగి ఉన్నారో, దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, గిలాదు దేశ పెద్దలారా, మీరు తొందరగా మీ దేశం నుంచి పారిపోయేలా చేసినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళండి. ఆ వ్యక్తి ఎవరు? యోప్తా. ఆ యోప్తా దగ్గరికి వెళ్ళి తనను మరలా మీ దేశానికి రండి. అతను పరాక్రమం గలవాడు, బలవంతుడు. అతడు మీ శత్రువును ఓడించగలిగినటువంటి ధైర్య సాహసములు కలిగిన వ్యక్తి. మీరు త్వరగా అతని దగ్గరికి వెళ్ళి అతను మీ దేశానికి తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఆ గిలాదు దేశ పెద్దలు యోప్తా దగ్గరికి వెళ్ళి బతిమాలుకొని ఉన్నారట. ఎంత గొప్ప భాగ్యం చూడండి. యోప్తాను ఫస్ట్ ఏమన్నారు? నువ్వు వేశ్య కుమారుడు, నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడు అని ఎంతగానో అవమానపరిచారు. తనకు రావాల్సిన ఆస్తి, పాస్తులు, స్వాస్థ్యం ఏది కూడా ఇవ్వలేదు. ఒకప్పుడు కొన్ని సమయాల్లో మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది. కాబట్టి మనం భయపడకూడదు, కానీ మనం యోప్తాలాగా ధైర్యంగా నిలబడాలి. ఎలాగో దేశ పెద్దలు యోప్తాను బతిమాలడానికి వచ్చి ఉన్నారో, మన దగ్గర కూడా ఆ రీతిగా దేవుడు పంపించి ఉన్నాడు. ఈ గతంలో పంపించి ఉన్నాడు, ఇప్పుడున్న స్థితిలో పంపించి ఉన్నాడు, ఫ్యూచర్లో కూడా పంపిస్తాడు. నమ్ముదాం. ఆమెన్, ఆమెన్. అలాగా గిలాదు దేశ పెద్దలు వారిని రమ్మన్నప్పుడు వెంటనే ఆయన ఇంకా వెనుకడుగు వేయకుండా, సరే నేను వస్తాను, ఇంకా సరే అని ఆ మాట విన్న వెంటనే ఆయన ఏం చేశాడంట,
ఇంకా అందరు బతిమలాడినప్పుడు అతను ఏం చేశాడంటే ఫస్ట్ దేవుని సన్నిధికి అతను వెళ్ళి ఉన్నాడు. ఎవరు? యోప్తా దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా మరి వీళ్ళు నాతో మరి ఆ ప్రదేశానికి రమ్మంటున్నారని వెళ్ళి ఆ ప్రదేశానికి సంతోషంగా ఆ ప్రదేశానికి వెళ్ళి ఉన్నాడు. చూడండి, అదే మనముంటే ఒకవేళ మీరు అప్పుడు నాకు ఆన్ చేసి ఉన్నారు కదా మేము రాము అని అంటాం, కానీ యోప్తా ఆ రీతిగా చేయక వారితో వెళ్ళి ఉన్నాడు.